ఆంధ్ర ప్రాంత నాయకులు వాడుతుంటే కనీసం తెలంగాణలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా సోయలేదు, మాట్లాడలేదు. ఆనాడున్న నాయకులు ఎవరు కూడా మాట్లాడలేదు. దాంతోనే తెలంగాణకు తీవ్రంగా నష్టం జరిగింది. ఎంత అంటే పూడ్చుకోలేనంత నష్టం జరిగింది. కానీ ఇవాళ గోదావరి విషయంలో కూడా మనం గోదావరితోనే సరి చేసుకుందాం, కృష్ణా పరివాహక ప్రాంతాన్ని కూడా దాన్ని వాడుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకుందామని చెప్పి కేసీఆర్ గారు అనేక ప్రణాళికలు చేసిండ్రు. సాగర్ ఎడమకాలువకు సంబంధించి కూడా గోదావరి నీళ్ళని ఎట్లా తీసుకొచ్చి వాడొచ్చు అనే దానికి ప్రణాళికలు సిద్ధం చేసిండ్రు. గోదావరిని ఎంత వీలైతే ఎంత తొందరగా ఎట్లా పూర్తి ఉపయోగంలోకి తెచ్చుకోవాలనే దానికి అనుమతులు తీసుకొచ్చిండ్రు, అనేకమైన ప్రణాళికలు చేసి అన్ని చేసిండ్రు. కానీ దురదృష్టవశాత్తు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం పేను గుట్టినట్టు కూడా లేదు. ఎందుకో ఏదో మాట్లాడదాం, రాజకీయంగా ఇతరుల మీద నెపం నెడదాం అని ఒక ప్రయత్నం చేస్తున్నట్టు కనబడతా ఉంది. కానీ నేను రాజకీయ పార్టీలకు సంబంధించిన అన్ని తెలంగాణ రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, తెలంగాణ మేధావులు, ఉద్యమకారులు, తెలంగాణ మేలుగోరే ప్రతి ఒక్కరు కూడా మా విజ్ఞప్తి, ఇది రాజకీయాలతో కొట్టాడుకునే సందర్భం కాదు. అందరం కలిసి కట్టుగా ఒకే మాట మీద కొట్టాడాల్సిన సందర్భం ఇది. ఇది అంత గంభీరమైన సమస్య. దయచేసి ఎవరు కూడా దీంట్లో రాజకీయాలు వెతుక్కొని ఎవరి మీద ఎవరు నెపం వేసుకుందామా అన్న ప్రయత్నం చేయడం కాదు. అందరం కలిసి గోదావరిని కాపాడుకోవడం కొరకు ఏ ప్రయత్నాలు చేయాలో అవి చేయాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి రాష్ట్ర ప్రభుత్వంగా చంద్రబాబును చర్చలకు పిలుద్దామనే మాట ఏదైతుందో దానికి మించిన దరిద్రపు కొట్ట ఆలోచన ఇంకొకటి ఉండదు. మనం చేయాల్సింది, మన రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది వెంటనే అపెక్స్ కౌన్సిల్ మీటింగ్కు కాల్ఫర్ చేయమని చెప్పి డిమాండ్ చేయాలి మన ముఖ్యమంత్రి. అపెక్స్ కౌన్సిల్ సమావేశం వెంటనే ఏర్పాటు చేయండి, దాంట్లో మా రాష్ట్ర ప్రభుత్వం యొక్క అభిప్రాయం మేము చెప్పే అవకాశం ఇవ్వండి అని చెప్పి డిమాండ్ చేయాలి వాళ్ళ మన ముఖ్యమంత్రి, కేంద్ర జలశాఖ మంత్రికి, చైర్మన్ కాబట్టి ఆయన వెంటనే దాన్ని డిమాండ్ చేయాలి. అసలైన స్టెప్ అది. మొట్టమొదటిగా అపెక్స్ కౌన్సిల్ అనుమతి అవసరం కాబట్టి అక్కడ నీ నిరసన తెలియజేయాలి. నీ రాష్ట్ర ప్రభుత్వం ఏమనుకుంటుంది, రాష్ట్ర ప్రజల ఆలోచన లేనిది అనేది చెప్పాల్సిన వేదిక.